ఇది కాదండి క్రిస్టియన్ అంటే. నువ్వు సమాధానమైన బంధంతో వెళ్ళాలి. కొన్నిసార్లు నీ ముఖం మీద తుప్పును ఉమ్మేస్తాను, కాయాలి. దేవుని స్తోత్రం. ఏంటంట యేసుప్రభుని చేయలేదండి, శిష్యులు చేయలేదా? మన వాళ్ళని గొప్పలేడు మనమేనా? కొన్నిసార్లు నేను చాలా మంది ఎన్నో నిందల పాటు తీసుకెళ్తా ఉంటాను, పడాలి అంతే. అది క్రిస్టియన్ అంటే. నీ ప్రేమను చూసి అవతల వాళ్ళు మైమర్చిపోవాలి. నీ ప్రేమను చూసి, క్రీస్తు ప్రేమను చూపించి నీవు నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఇవన్నీ ప్రకటన పెట్టినట్టయితే, క్రీస్తు ప్రేమ నీలో ఉంటే సమాధానం అన్నది బంధంతో నువ్వు కట్టబడతావు. ఈ రోజు సమాధాన బంధం ఎక్కడుందండి? పెళ్ళైన 3 నెలలకే బయటకు వచ్చేస్తా ఉన్నారు భార్య భర్తలు. లేకపోతే ఇంట్లో ఎదురు కొడుకుంటాడు, ఆడికి ఇంటర్ వచ్చిందంటే ఇంటర్ క్లాస్ జాయిన్ అయ్యడం చాలు, ఇంటర్లోకి వచ్చాడంటే చాలు ఏం వచ్చేస్తున్నాయి? కొమ్ములు వచ్చేస్తున్నాయి. దేవుని స్తోత్రం. ఇంటర్ సెకండ్ ఇయర్ అవుతుంది చాలు ఇంకా కొమ్ములు వచ్చేస్తున్నాయి. డిగ్రీ వచ్చిందని ఎవరి మాట అంటాడు. వాడు కావాల్సిన వెళ్ళాం కాలేజ్ దగ్గరికి, ఇంటర్ కొంటలే, అందరూ చిన్న కొంటలే, మూడు మేసాలు కూడా లేవు. ఆడు బట్టలు, ఆడు అవతారం, ఆడు జుట్టు చూస్తుంటే అనిపించింది, ప్రభా ఏంటి చదువుకుంటాడా లేకపోతే ఊరు పూరంపోకడా అనిపించింది నాకు. ఒక్కడికి డీసెన్స్ లేదండి. దేనికి వెళ్తా ఉన్నారు పిల్లలు కాలేజీకి? అలసలు చూసి చాలా బాధపడ్డాను. ఏంటి ప్రభా ఈ డీసెన్స్ ఏంటంటే, వాళ్ళ ఫ్యాన్ జూతలు ఎలా ఉన్నాయి, వాళ్ళ బట్టలు ఎలా ఉన్నాయి, జుట్టు జూతలు ఎలా ఉన్నాయి. ఈరోజు దేవుడు మన బిడ్డల్ని సమాధానమైన బంధం చేత కట్టబడేలా చేసుకోవాలి.